హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీత్ వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 13వ భాగం. బిఫోర్ వీడియోలో ప్రకాష్ గురించి, సుశీల దగ్గర అతని మనస్తత్వం గురించి మొత్తం తెలుసుకుంది విజయ వారికి చెప్పుకుందాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఇంటికి వచ్చిన విజయ వాళ్ళ అత్తగారికి జరిగిందంతా చెప్పింది. ప్రకాష్ ఎంత క్రూరుడో చెప్పింది. అది విన్న విజయ అత్తగారు ఆశ్చర్యపోయింది. నిజమా? వాడు అలాంటోడా? మాకు ఎంత నీచుడని తెలియదమ్మా. చిన్నప్పుడు ఒక్కగానొక్క కొడుకని గారాబంగా పెంచాము. వాడు అడిగింది లేదనకుండా ఇచ్చాము. అదే తడుగా వాడు ప్రతిదీ కావాలని అంటూ మారం చేసేవాళ్ళు. ఒక్కోసారి మేము వాటిని కొనియకపోతే కుక్క పిల్లల తోకల పట్టుకొని వాటిని ఏడిపించి సంతోషించేవాడు. బజార్లో ఉన్న చిన్నపిల్లల్ని ఏడిపించి సంతోషించేవాడు. ఇప్పుడు ఇలా మారాడంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను అని అంది విజయ అత్తగారు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఇలాంటి మీ అబ్బాయితో నన్ను కాపురం చేయమంటారా? తెలిసి నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నా అని అంది విజయ. ఆ మాటలకి ఏమీ మాట్లాడాలో అర్థం కాలేదు విజయ అత్తగారికి. ఒక క్షణం ఆలోచించి, అమ్మా విజయ, నిన్ను నా కూతురులా భావిస్తున్నాను. నా కూతురే నీ స్థానంలో ఉంటే నేనేం చెప్పేదాన్నో నాకు తెలియదు. కన్న కొడుకు ఎలాంటి వాడైనా వాడు మారాలి, వాడి జీవితం బాగుండాలి అని ఆశపడతాను. అలాగే ఈ ఒక్కసారి నువ్వు కూడా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా. వాడేమన్నా మారి వాడి జీవితాన్ని వాడు సరిదిద్దుకుంటాడేమో అని ఎంతో దైన్యంగా అడిగింది. ఆమె మాటలకు జాలిపడి సరే అన్నాను. ఆ సరే అనటం ఎంత పొరపాటో 3 నెలల తర్వాత నరకయాతన తెలిపింది. ఆయన మారతారని ఆశించటంలో నా తెలివి తక్కువతనం తెలిపింది. కాపురానికి వెళ్ళాను. అక్కడ నా కోసం బంగారు పంజరం తయారు చేశారు. చక్కని ఇల్లు, అంతకంటే చక్కని ఫర్నిచర్, వంటకి పనికి అన్నిటికీ కలిపి ఒక మనిషి. ఆ మనిషి వంటే కాకుండా ఇంటి యజమానురాలికి కాపలాదారిని, ఆ ఇంటికి గోర్క, అన్ని. యజమానిని మించిన గూఢాచారిని. నాకు తెలియడానికి చాలా రోజులు పట్టింది. నేను మా ఇంటికి రాసిన ఉత్తరాలు పోస్టు చేయకుండా నాకు వాళ్ళు రాసే ఉత్తరాలు తిన్నగా పోస్టాఫీస్కే వెళ్ళి మాయం చేస్తున్నాడని అర్థం అవ్వడానికి 1 నెల రోజులు పట్టింది. నేను ఇక్కడికి రాగానే మా ఇంటికి ఉత్తరం రాసిన వాళ్ళు ఎందుకు జవాబు రాయలేదో, కొత్త కాపురం సరిదిద్దటానికి వస్తున్నానన్న అమ్మ ఎందుకు రాలేదో ఏ సంగతి తెలియక ఎన్నో ఉత్తరాలు రాసిన జవాబు రాయని వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాను. పెళ్లి చేసి పంపి మరిచిపోయారని కోపం వచ్చింది. ఆయనకు రోజంతా ఆఫీసు పని. సాయంత్రం ఇంటికి వచ్చాక తాగి ఒళ్ళు తెలియకుండా రాత్రంతా పడుకోవటం దినచర్య. ఆయన ఏం చేసినా అదేమని అడిగే హక్కు నాకు లేదు. ఏమిటిలా తాగటంలో మీ ఉద్దేశం? మీకో భార్య, ఆ భార్యకో మనసు ఉంటుందని గుర్తించిందా అంటే ఏళ్ళన నిర్లక్ష్యంగా నవ్వేవారు. గట్టిగా అడిగితే నోరు మీ అనేవారు. నోరు మూసుకొని పడి ఉండటానికే నేనేం బొమ్మను కాను. ప్రాణమున్న మనిషిని ఏ సరదా ఏ ముచ్చట లేకుండా పడేసి తిండి తింటూ పడి ఉండడానికి మిమ్మల్ని పెళ్ళిడి ఆడలేదు అన్నాను కోపంగా ఓ రోజు. సరదా నీకు లేదు, కమాన్ తాగుదాం, డ్యాన్స్ చేద్దాం, ఇంకా ఆ తర్వాత ఎంజాయ్ చేద్దాం, కమాన్ అన్నారు. మీతో మాటలేమిటి? అసహించుకున్నాను. మీరేదో మారతారన్న భ్రమతో మీ అమ్మగారు మాట కాదనలేక వచ్చాను. నన్ను ఇంట్లో ఉండమని వాళ్ళేమన్నా మీ ఉద్దేశం తీవ్రంగా అన్నాను. అది నీ ఇష్టం, నిర్లక్ష్యంగా అన్నారు. సరే, రేపే నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చి రమ్మంటాను. ఆయనే నిర్ణయిస్తారు ఏం చేయాల్సింది. ఆ మాట విని నిర్లక్ష్యంగా నవ్వారు. మర్నాడు పనివాడితో టెలిగ్రామ్ పంపాను. 3 రోజులైనా నాన్నగారు రాలేదు. ఆశ్చర్యపడ్డాను. అర్జెంట్ అని టెలిగ్రామ్ ఇచ్చినా ఆయన రాకపోవడంతో ఏమీ అర్థం కాక తికమకపడ్డాను. అపురూపంగా పెంచి పెళ్లి చేసి ఇంతలా ఒక్కసారిగా నా కర్మానికి నన్ను వదిలిపెట్టినట్టు ఎలా ఊరుకున్నారన్న అనుమానం వచ్చింది. ఏడుపు వచ్చింది. నాన్న రాలేదు. సరే, నేను వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఆయనతో చెబితే ఎలా ఒప్పుకోరని
ఆయన ఆఫీస్కి వెళ్ళగానే గప్చిప్పుగా సూట్ కేసు చేత పట్టుకొని ట్యాక్సీ తెమ్మని పనివాడిని. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అన్నారు వాడు. మామూలుగా అడుగుతున్నాడు అనుకొని మా పుట్టింటికి వెళుతున్నాను, 4 రోజుల్లో వస్తాను, ఆయన వస్తే చెప్పు అన్నాను. అయ్యగారితో చెప్పకుండా ఎలా వెళ్తారు అన్నాడు అదోలా చూసి. నేనెంత పట్టించుకోకుండా పర్వాలేదు, నీవు చెప్పలే కాదమ్మగారు, అయ్యగారు చెప్పకుండా మీరు వెళ్ళే వీల్లేదు అన్నాడు. తెల్లబోతూ చూశాను. ఏమిటి అన్నాను ఇంకా నమ్మలేక. అయ్యగారితో చెప్పకుండా మీరు వెడితే అయ్యగారు నన్ను తిడతారు, అంచేత వెళ్ళటానికి వీల్లేదు ఖచ్చితంగా అన్నాడు. వాడి ధైర్యానికి విస్తుపోతూ కోపంగా, మధ్య నువ్వెవడివి చెప్పడానికి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, మందలించాను. ట్యాక్సీ తీసుకురా తీక్షణగా అన్నాను. వాడు ఆ కోపానికి జడవలేదు. పైపచ్చి ఇంకా తాటిగా నేను వెళ్ళను, మిమ్మల్ని వెళ్ళనివ్వను అన్నాడు. వాడిని ఏం చెయ్యాలో తెలియనంత కోపం వచ్చింది. వాడు వస్తే లాభం లేదనిపించింది. సరే నేనే వెళ్ళి ఎక్కుతాను అన్నాను విసిరిగా. పైకి లావబోయాను. వాడు గుమ్మానికి అడ్డంగా చేయి పెట్టి, అమ్మగారు అనవసరంగా గొడవ పడకండి, లోపలికి వెళ్ళండి, మీరు వెళ్ళటానికి లేదు, అంతగా వెళ్ళాలంటే అయ్యగారు వచ్చాక వెళ్ళండి, అయ్యగారు వచ్చే వరకు గుమ్మం దాటనివ్వను అంటూ అడ్డంగా నిలబడ్డాడు. నీకు ఎంత ధైర్యం, నౌకరి ఎదవి, ఇంటి యజమానురాలతో ఇలా మాట్లాడతావా, ఆయన రాని నీ పని చెబుతా, కోపంతో వణికిపోతూ అరిచాను. వాడు నా మాట విన్నట్టు కదలలేదు. కోపం పట్టలేక విసిరిగా వాడి చెయ్యి తోసి, జాగ్రత్తగా మసులుకో, నీకెంత పొగరా అన్నాను బయటికి వెళ్ళబోతూ. వాడు నా చెయ్యి పట్టి నన్ను లోపలికి తోసి తలుపులు మూశాడు. నిర్ఘాంతపోయాను. అమ్మగారు, నా అనవసరంగా అల్లరి చేయకండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు, మిమ్మల్ని కాపలా కాయటం నా పని, మీరు వెళ్ళారంటే నన్ను చంపుతారు అయ్యగారు, నా ఉద్యోగం పోతుంది, అయ్యగారు వచ్చే వరకు లోపలే ఉండండి అంటూ పైన గడియ వేసి తాళం పెట్టాడు. చెకుతిరలా అయిపోయాను. నాకు కాపలా పెట్టారా వీడిని, వీడి కాపలా కాస్తున్నాడా? ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక ఒక్కొక్క సంగతి అర్థమైనట్లయింది. నా ఉత్తరాలు అసలు మా వాళ్ళకి అందకుండా చేసి ఉంటాడు. వాళ్ళ ఉత్తరాలు నాకు అందకుండా ముందే మాయం చేశాడన్నమాట. ఎంత ఘోరం! కట్టుకున్న భార్యని కాపలా కాయడానికి నౌకరిని పెడతారా? ఒళ్ళు మరిచిపోయాను. కోపంతో ఆవేశంతో వణికిపోయాను. ఎన్నాళ్ళు నన్ను ఇలా బందిఖానాలో పెడతారు, ఎలా ఇక్కడి నుంచి వెళ్ళటం? కోపంతో బుసలు కొడుతూ కూర్చున్నాను. వీడు ఫోన్ చేశాడు ఏమిటో. ఆయన ఆఫీస్ నుంచి వెంటనే వచ్చారు. తలుపు తీయగానే కలపడటం. ఏమిటి మీ ఉద్దేశం? నన్ను ఇలా బందిఖానా చేసి పైగా నౌకరి వాడిని కాపలా పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి? తీక్షణగా అడిగాను. ఆయన విలాసంగా ఓ నవ్వు నవ్వారు. అర్థం వెరీ సింపుల్ మై డియర్. కొత్తగా తెచ్చుకున్న పెంపుడు కుక్క కాస్త మచ్చిక అయ్యే వరకు కట్టి పడేయకపోతే ఇటు అటు పారిపోతుంది. పోట్ల గేదెని స్వేచ్ఛగా వదిలితే మరి ఇల్లు చేరదు. ఎవరు వస్తూ వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవటంలో తప్పేముంది? అంత కష్టపడి పెళ్ళాడి తెచ్చుకొని పెళ్ళాం పోతానని బెదిరిస్తుంటే చూస్తూ పోనిచ్చి వెర్రి వెదవలా ఉంటానా? చాలా వినోదంగా నవ్వి అన్నారు. ఇలాంటి మనిషిని ఎవరేం చేయగలరు? ఎగిసి పడుతున్న గుండెలతో ఎన్నాళ్ళు ఇలా నన్ను కట్టడి చేయగలుగుతాననుకుంటున్నారు అని అడిగాను. చెప్పాగా, కుక్క మచ్చికయ్యి మాలిమి అయ్యాక పొమ్మన్నా పోదు కదా, అంతకన్నా కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది. పోట్ల గేదెని 4 రోజులు నడ్డి విరిగేలా తంతే పొగరానికి పడి ఉంటుంది. అలాగే నీవు అన్నాడు. నేను తిట్టినా ఏడ్చినా అతను కరగలేదు. ఆయన ఆశించినట్లే నువ్వే నాకు గతి అన్నట్లు అక్కడి నుంచి కదలలేని స్థితి ఏర్పడింది నాకు అని డాక్టర్ విజయ తన గతం గురించి శారదాకి చెబుతుంటే శారద ఆశ్చర్యంగా వింటుంది. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.